శ్రీకాంత్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఈనాటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల సంబంధించినటువంటి జేఏసీ పక్షాన ఈ యొక్క ధర్నాను తలపెట్టినటువంటి మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వేదిక మీదకి వచ్చినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలు అనేటువంటి ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటి పేరునే ఇలా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాల్లో మీరే మెయిన్ సోర్స్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అయితే తప్పితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు. ఇలా ఎవరైతే ఇంతసేపు మాట్లాడినటువంటి వక్తలలో కొంతమంది ఉన్నారో, ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళు పక్కదారిలో పడుతూ ఇతర వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ వర్క్ను కూడా మీ భుజ స్కంధాల పైన వేసుకొని మీరు పనిచేస్తున్నారు చూడు. కాబట్టి మీరు అక్కడ మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు, మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అనేటువంటి విధానాన్ని ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగానైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచి జీతభత్యాలు ఇస్తున్నదో, అదే స్థాయిలో మీకు ఇక ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కు ముందు మీకు హామీ ఇచ్చిందో, ఇలా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీ యొక్క 2 లక్షల మంది 10 లక్షల మంది సంబంధించినటువంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మీరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడంలో ఇలా అదే స్ఫూర్తిని చాగలైలమ్మ, సమ్మక్క సారక్క, రాణి రుద్రమాదేవి యొక్క పౌరుషాన్ని పురుచుకుంటున్నటువంటి ఆడబిడ్డలుగా ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ యొక్క కల్లబొల్లి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా పాతర వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు మా తెలంగాణ జాగృతి పక్షాన, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పక్షాన మీ అందు ఎల్లవేళలు ఉండే విధంగా కూడా అవసరమైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సంబంధించిన సమావేశాలను కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి అధ్యక్షతన మేము కంకణబద్దులై ఉన్నాం. మీ యొక్క డిమాండ్ల పైన అసెంబ్లీని ముట్టడిస్తానికి కూడా మీకు వెన్నట్టు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులకు ధన్యవాదాలు. అన్న థ్యాంక్ యూ అన్న. శ్రీకాంత్ అన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ గారు అన్నారు.